హలో అండి, అందరికీ నమస్తే. ఒక 2 months బ్యాక్ షూట్ చేసినటువంటి వీడియో ఎంత బాగా ఫీల్ అయ్యానో ఆ ఫీల్ని చాలా చక్కగా ప్రజెంట్ చేయాలని చెప్పి ఇప్పటి వరకు గ్యాప్ తీసుకొని ఇప్పుడైతే ఫైనల్లీ ఈ వీడియో మీ అందరి కోసం వేసేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి, చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు గృహప్రవేశాలు, ఫంక్షన్స్, బెస్ట్ గిఫ్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, లేదంటే పూజా రూమ్ చాలా బాగా డెకరేట్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో బెస్ట్ 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 వీడియో అండి. హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మీ స్టోర్ అయితే సూపర్ అండి. చాలా చాలా బాగా నచ్చింది నాకు షోరూమ్ అయితే మాత్రము. ఎప్పుడు ప్రింటెడ్ ఫోటోస్ పెడితే ఇంకేముంది, అదే సిల్వర్ గోల్డ్ తో పెడితే మీరు లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చి చాలా ఎక్స్క్లూజివ్. ఇది మొత్తం ఫ్రేమే మేము సిల్వర్ లో చేయించాం. అంటే ఇక్కడ మీకు ఏదైతే గోల్డ్ కలర్ లో కనిపిస్తుందో ఇవన్నీ 24 క్యారెట్ గోల్డ్ తో మేము హైలైట్ చేస్తుంటాం. ఇది వచ్చి ఒక యూనిక్ కాన్సెప్ట్ లాగా చేసాము. సో మేము ఇలా డోర్ కి మొత్తం ఇలా డెకరేటివ్ గా చేసాము. ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా, వాళ్ళ పూజా గది డోర్ కి ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇదైతే అందరూ మరి కాల్ చేసి ఎక్కడుంది స్టోరు, అండ్ వీఆర్ సో లక్కీ. మేము దూరం, యాక్చువల్లీ వీ హ్యావ్ వన్ మోర్ స్టోర్ ఇన్ బెంగళూరు. ఒక్కొక్క పూజా గది చిన్నగా ఉంటారు, ఒక్కొక్కటి పెద్దగా ఉంటాయి. సో వాళ్ళ దాన్ని బట్టి మేము డిజైన్ ఇట్. ఈ ఫ్రేమ్ ఏదైనా కానీ స్టోర్ లో మొత్తం రోజుతోనే చేస్తాం ఫ్రేమ్. దగ్గర ఉండే ఆర్టిస్ట్ కానీ ఆ వర్క్ మ్యాన్షిప్ వచ్చి వెరీ ఎక్స్క్లూజివ్. శాస్త్రం అంటే దేవుడు కళ ఇలా ఉండాలి, ఫేస్ ఇలా ఉండాలి, చెయ్యి ఇలా ఆకారం కానీ. ఇప్పుడు సిల్వర్ అంటే డే టు డే మారిపోతూ ఉంటుంది కదా, మీరు అలా ఇస్తారా? కాస్ట్ ఫిక్స్డ్ ఉంటాయి వీటికి ప్రైజెస్? ఒక 2 months బ్యాక్ మనకి మంచి శుభకార్యాలు ఉన్నాయి కదా, అప్పుడు మా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు గృహప్రవేశం చేసుకున్నారు. సో మంచి గిఫ్ట్ ఇవ్వాలి పూజా మందిరం కోసం అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదంటే గూగుల్లో కావచ్చు సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ స్టోర్ కనపడింది, వత్సిక అని చెప్పి. సో నాకు ఆఫీస్కి చాలా నియర్ బై, ఫిలిం నగర్ దగ్గరే ఉంటుందండి. హైదరాబాద్లో ఫిలిం నగర్ టెంపుల్ ఉంటుంది కదా, దానికి ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తే కనుక అప్ ఎక్కేసిన తర్వాత మీకు రామానాయుడు స్టూడియోస్ ఉంటుంది కదా, దాని కిందనే వివాహ భోజనంబు అని చెప్పి ఈ మధ్య కొత్తగా కడుతూ ఉన్నారు. నేను వెళ్ళే టైంకి అయితే దానికి ఇంకా కన్స్ట్రక్షన్ లెవెల్లో ఉంది. నాకు తెలిసి ఈ టైంకి కంప్లీట్ అయిపోయి ఉంటుంది. దీనిపైనే ఉందండి వత్సిక అని చెప్పి సిల్వర్ కలెక్షన్స్ అనమాట. ఇప్పుడు చాలామంది గిఫ్ట్ పర్పస్లో అయినా, లేకపోతే ఇంట్లో పూజా మందిరాలు చాలా చక్కగా గృహప్రవేశాలు చేసుకున్నప్పుడు మంచిగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, బాగా కొంచెం డబ్బులు ఎక్కువగా ఉండి పర్మనెంట్గా కొన్ని ఇయర్స్ పాటు అలాగే ఉండిపోవాలి, లేదంటే గుడ్ క్లాసీ లుకింగ్ అయితే మాత్రం గోల్డ్ వరకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బట్ 24 క్యారెట్ గోల్డ్ ప్రింట్ తోటి పైన వచ్చేటువంటి పూతంతా 24 క్యారెట్ గోల్డ్ ఉండి ప్యూర్ సిల్వర్ 999 సిల్వర్తో ఉన్నటువంటి సూపర్బ్ అయినటువంటి డిజైనింగ్స్తో ఉన్నటువంటి ఈ సిల్వర్ కలెక్షన్స్తో ఉన్నటువంటి వత్సిక షోరూమ్కి అయితే ఇవాళ మీ అందరినీ నేను తీసుకొచ్చాను. సో జనరల్గా నేను ఫ్రెండ్స్ చెప్తే, సజెస్ట్ చేస్తే సర్చ్ చేసి వాళ్ళ డిజైన్స్ చూసి ఆ పేజ్ని చెక్ చేసి వెళ్ళిన నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని షూట్ చేసి, సో ఫైనల్లీ ఇప్పుడు సీజన్ వస్తోంది, ఇంత బాగా షూట్ చేసుకున్నాను, దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక మీ అందరి కోసం వీడియో అయితే ప్రజెంట్ చేస్తున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఫుల్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ మొత్తం అందరూ దేవతామూర్తుల్ని నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి విషయాలు కూడా చాలా వరకు హర్షిత గారు అక్కడ ఉన్నారు, వారితో పాటు మాట్లాడించడం కూడా జరిగింది. ఇంకా అంటే ఒక కస్టమర్ వేలో మనం చూసినప్పుడు మనకు చాలా డౌట్స్ ఉంటాయి కదా, నేను కూడా కొనేటప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఆవిడతో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ఇదే వీడియోలో చిన్న చిన్న గిఫ్ట్స్, ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం కోసమైనా, లేకపోతే మనకి ఫంక్షన్లో మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే బాగున్ను అని అనుకుంటాం కదండి. అండ్ మనం కూడా ఎవరికైనా ప్రజెంట్ చేస్తే కనుక వాళ్ళు అలాగే చూసి మురిసిపోయేలాగా, వాళ్ళు ఒక జ్ఞాపకంగా అది చూసినప్పుడల్లా మనం గుర్తొచ్చేలాగా గిఫ్ట్స్ ఉంటే బాగున్ను అని చెప్పి ఇప్పుడు చాలా యూనిక్గా ఆలోచిస్తున్నారు. ఒకప్పటిలాగా ఏదో వెళ్ళామా, రోడ్డు మీద కనపడింది కొనుక్కొని వెళ్ళిపోయామా అన్నట్టుగా లేదు ఎవరి థాట్ కూడా. చాలా ప్రతిదీ మన ఇంట్లోకి ఎంత బాగా అయితే ఆలోచిస్తున్నారో, అవతల వాళ్ళ ఇంటికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కూడా మాది చాలా స్పెషల్గా ఉండాలి అని చెప్పి తాపత్రయపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అండి ఈ వత్సిక అనేది. సో హైదరాబాద్ వాసులు అయితే చక్కగా మీరు ఫిల్మ్ నగర్ దగ్గర ఉన్నటువంటి షోరూమ్ని విజిట్ చేయొచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్న, ఇతర దేశాల్లో ఉన్న, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు నేను డిస్ప్లేలో వచ్చినటువంటి నెంబర్కి కాల్ చేసి వీడియో కాల్ త్రూ చక్కగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు.
సైజెస్ కావచ్చు, కస్టమైజేషన్కి సంబంధించి డీటెయిల్స్ కావచ్చు, క్వాలిటీ డీటెయిల్స్ కావచ్చు, అసలు ఇందులో ఎటువంటి మెటీరియల్ యూస్ చేశారు అన్నీ కూడా మనకి ఈ షాప్ ఓనర్ హర్షిత గారి మాటల్లోనే తెలుసుకున్నాను అనమాట. ఎందుకంటే కొన్ని మనం వాళ్ళ ద్వారా చెప్పిస్తేనే బాగుంటుందండి. మనం ఏదన్నా పాయింట్స్ మిస్ చేస్తే దీని తాలూకా వాల్యూని తగ్గించినట్టు అవుతుంది. బట్ నేనేవైతే అబ్జర్వ్ చేశానో, నాకేవైతే బాగా నచ్చాయో ఆ డిజైన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. అలాగే కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ అండి, చిన్న చిన్నవి ముద్దుగా, ఈవెన్ 100 రూపీస్ నుంచి కూడా అనమాట. సిల్వర్ కాస్ట్ అనేది ఇప్పుడు ఏ రేంజ్లో ఉందో మనకు తెలుసు. అది కూడా 999 క్వాలిటీతో 24 క్యారెట్ గోల్డ్ పైన మనకు వచ్చేటువంటి పూత ఏదైతే ఉందో, ఈ కవరింగ్ అంతా కూడా ఎంత చక్కగా అంటే అండి దేవతామూర్తులది. మీరు బాగా గమనిస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి అయితే అటుపక్క మాల వేస్తున్నట్టు, ఇటువైపు మాల, పక్కనే కుందులు ఉన్నట్టుగా, కిందేమో పళ్ళెంలో పళ్ళు పెట్టినట్టు, అగరబత్తులు వెలుగుతున్నట్టు, అసలు చాలా బాగుందండి డిజైనింగ్ అనేది. వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట వీళ్ళంతా కూడా. ఎన్నో ఏళ్ల కస్టమైజేషన్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది. మనకి ఇప్పుడు నచ్చిన దాంట్లో ఈ దేవతామూర్తులకు సంబంధించి ఈ డిజైన్లో స్వామివారు ఉంటే బాగుంటుంది, ఈ డిజైన్లో అమ్మవారు ఉంటే బాగుంటుంది, ఒక కామాక్షమ్మ కావాలి, లలితమ్మ కావాలి, ఆంజనేయ స్వామివారు, శ్రీరామచంద్రమూర్తి ఇలా కావాలనుకుంటున్నాం, లక్ష్మీనారాయణులు, అనంత పద్మనాభ స్వామి, ఒకటా రెండా చెప్పండి. మనకు ఉండేటువంటి దేవతామూర్తులు ఎంతమంది ఉంటే ఆల్మోస్ట్ అండి మనం ఇక్కడికి విజిట్ చేసిన వెంటనే లేనటువంటి దేవతా పటాలైతే సైజెస్ వైజ్గా చాలా వరకు అవైలబిలిటీలో ఉన్నాయి, బల్క్ ఆర్డర్స్తో సహా. ఒక్కవేళ ఇంకా మనకు ఐడియాస్ ఉంటే కనుక కస్టమైజేషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. బట్ మనం కొంచెం టైం ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ కదండి. జనరల్గా మనం మార్కెట్స్లో ఎక్కడైనా చూసామనుకోండి, కొన్ని గోల్డ్ షాప్స్లో, సిల్వర్ షాప్స్లో ఒక రేకుతో ఉంటాయి. మీరు ఇక్కడ ఈ క్యార్వింగ్ని చూస్తేనే మీకు వెంటనే అర్థమై ఉంటుంది ఎంత సాలిడ్గా వచ్చింది, దీనిపైన ఉండేటువంటి సిల్వర్ని ఎంత బాగా డిజైన్ చేశారు అనేది. అండ్ ఇప్పుడు ఆఫీసులకైనా లేకపోతే ఇంట్లో మనకి లివింగ్ రూమ్స్కైనా, బాల్కనీస్ వరకు అయినా ప్రతిదీ కూడా చాలా యునిక్గా, కొంతమంది చాలా డివోషనల్గా ఆలోచిస్తారండి. ఇల్లంతా సంప్రదాయబద్ధంగా ఉండాలనుకుంటారు. పూజ గది డోర్స్కి కూడా డిఫరెంట్ డిజైనింగ్ వస్తే బాగుంటుంది అనుకుంటారు. అటువంటి ఐడియాస్ కూడా వత్సిక వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి మీకు డిస్ప్లేలో డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో వాళ్ళ లొకేషన్, పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్, వాట్సాప్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాను. చక్కగా వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఇక్కడ మీకు నేను ఓన్లీ దానిపైన ఉండే 24 క్యారెట్ గోల్డ్ పూతతో పాటుగా మిగతా అన్నీ, అంటే ప్యూర్ సిల్వర్లో మనకు ఆ ఫ్రేమ్ కావాలన్నా, వీళ్ళు ఇక్కడ యూస్ చేసింది అయితే రోజ్వుడ్ అండి. రోజ్వుడ్ అంటే ఎంత బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, ఎన్ని తరాల పాటు ఉండిపోతుంది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇక్కడ నుంచి చిన్న రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అని అనుకున్నా, ఇంట్లో మనకి పూజా వస్తువులు వెండిలో ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా యూనిక్గా, అలాంటివన్నీ చూపిస్తున్నాను. అలాగే లాస్ట్లో హర్షిత గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆల్ ఓవర్ ది వరల్డ్ షిప్పింగ్ అయితే ఉందండి. సో వీడియో అంతా చూసిన తర్వాత నేనేం కొన్నాను అనేది కూడా చూపించాను, చూసేయండి. అగరబత్తి స్టాండ్స్ ఇవన్నీ. అవునా? ఇక్కడ అగరబత్తి పెట్టి చూపించదా? ఓకే, వద్దు. పసుపు, కుంకుమ, గంధం. అవును. ఓకే. అండ్ ఇది చిన్న బాగుంది. గురుపాదుకలు, విష్ణుపాదుకలు ఎలా అయినా అనుకోవచ్చు, చాలా బాగుంది. రోజుడ్. సో మా కాన్సెప్టే రోజుడ్ కదా, సో దాంతో బాగుందో. పెంక పువ్వులాగా. అవునవును, సంపంగి పూలే అలా ఉన్నాయి. అన్ని సిల్వర్ ఫ్లవర్స్. అన్ని సిల్వరే. ఇంకేదైనా ఫ్లవర్ కావాలన్నా చేస్తారా? యా అన్నీ ఉన్నాయి. ఇది కూడా అగరబత్తి స్టాండ్. ఓహో, భలే యూనిక్గా ఉన్నాయండి మీ ఐడియాస్. ఇంత చిన్న ఏజ్లో ఇంత గ్రిప్ ఎట్లా వచ్చిందండి మీకు? ఫ్యామిలీ బిజినెస్ అండి. ఓహో. ఇది కూడా ఒక చిన్న విగ్రహం పెట్టుకోవచ్చు, సింహాసనం లాగా. ఇంకా మా కార్తీక మాసం వచ్చింది అనుకోండి, ఇంకా దీపాలు, తులసి దీపం మట్టిది అనుకుంటా కదా. భలే ఉంది. దీని మీద సిల్వర్. ఇది దానం ఇచ్చినా బాగుంటుంది ఇట్లా. ఓకే, వెలిగించుకోవచ్చు అండి కదా. ఇవి ఇప్పుడు ఈ వుడ్ ని కడుక్కున్నా కూడా ఏం కాదా అండి? వాటర్ తగిలిన, జస్ట్ వాటర్ తగిలిన ఏం కాదు. సిల్వర్ లైట్ వెయిటా? ఓహో, ఇది మెషిన్ మేడ్. బట్ ఇలా మీకు కార్ డాష్ బోర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. విత్ గ్లాస్ ఉంటుంది, సో మీకు ఏం బాగుంటుంది చూడడానికి. ప్రసాదం పెట్టుకోవచ్చు.
ప్రసాదం పసుపు కుంకుమ గంధం అక్షతలు రేపు వరలక్ష్మి వ్రతంకి వాటికి ఇంట్లో ఫంక్షన్స్కి పెడితే చాలా యూనిక్గా ఉంటుంది. శ్రావణ మాసము అండ్ పెళ్లిళ్ళ సీజన్ గిఫ్ట్ పర్పస్లో ఇట్లాంటివి ఇచ్చిన డేకర్ పర్పస్లో ఇంకా సిల్వర్ అండ్ మంచి యూనిక్ కదా, చాలా ఖచ్చితంగా మనమే హైలైట్ ఉంటాం. ఇలాంటి పీఠం ఎన్నున్నా చాలా దీంట్లో ఎలా పెట్టడానికి బాగుంటుంది కదా. ఈ సింగిల్ పీఠ ఎంత ఉంటుందండి? సింగిల్ పీఠం మీకు అప్రాక్సిమేట్గా 1000 రేంజ్లో వస్తుంది. కన్నయ్య ఇవైతే చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ పైన ఫ్రేమ్స్ అప్పుడే మేము చిన్న సైజులో చూపించాము, పెద్ద సైజులో చూపించాము కదా. సో ఇలాంటివి మేము ఫ్రేమింగ్ చేసుకొని గిఫ్టింగ్ ఇవ్వచ్చు. అవును, పెళ్లి టైంలో గిఫ్టింగ్ ఇస్తే వాళ్ళు ఫోటో వేసుకుంటారు. సో అలా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఒక చిన్న ఫంక్షన్ ఉంది, ఒక గిఫ్ట్ పర్పస్ ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి మెమరబుల్గా అనుకుంటున్నాను. బేసికల్లీ ఆమె డివోషనల్ పర్సన్ అనమాట, దానికి రిలేటెడ్గా ఉండాలి అనేసి మీ షోరూమ్కి వచ్చాను. అంటే చాలా మంది ద్వారా విన్నాను అనమాట, ఈవెన్ ఇన్స్టాగ్రామ్ త్రూ వత్స్కా అనేది చాలా బాగుంది, వాళ్ళు చాలా క్వాలిటీ ప్రోడక్ట్ అందిస్తూ ఉన్నారు అండ్ దేవతామూర్తులకు రిలేటెడ్గా చాలా బాగుందండి. నిజంగా బయట చెప్పిన దానికన్నా నాకు లోపలికి వచ్చాక ఇంకా హ్యాపీగా అనిపించింది. అసలు అంటే ఇప్పుడు కొన్ని పెయింట్స్ అనేది తెలుసు, మన ఓల్డ్ కాలం నుంచి గూగుల్లో ఏమన్నా తీసేసి పిక్స్ పెట్టుకోవడం అంతవరకే తెలుసు. ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు ఇంత బాగా డిజైన్ చేయాలని? ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు దాకా అన్ని ప్రింటెడ్ ఫొటోసే పెట్టుకుంటారు కదా ఇంట్లో. సో ఎప్పుడు ప్రింటెడ్ ఫొటోసే పెడితే ఇంకేముంది, అదే సిల్వర్ గోల్డ్ తో పెడితే మీరు లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇట్ విల్ బి మెమొరబుల్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వడం కానీ లేదు గృహప్రవేశం కి కొంటే అది ఎంత మెమొరబుల్ గా ఉంటుంది మీకు ఇలాంటివి పెడితే. అండ్ ఇవన్నీ ఏంటంటే హ్యాండ్ మేడ్ కాబట్టి మీరు చేతితో చేసిన మీకు ఆ ఆర్ట్ వర్క్ అనేది చాలా బాగుంటుంది. సో ఐ థాట్ ఇది ఒక మంచి యూనో సాలిడ్ లో మీరు చూసారు, ఎక్కువగా సాలిడ్ లో ఉంటాయి బట్ పటాలో ఏది ఉండదు కదా. సో అలా చేస్తే బాగుంటుంది, మేబీ అందరికి ఇది ఒక యూజ్ అవుతుంది అనేలాగా వి హావ్ డన్ ఇట్. ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెట్టి? షోరూమ్ పెట్టి జస్ట్ 1 month అయిందంతే. అయితే నేనే లక్కీ, ఫస్ట్ వచ్చేసా. ఇవి ఎలా చేపిస్తున్నారు, ఎక్కడ చేయిస్తున్నారండి? మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. సో మేమే క్లీన్ డిజైన్ చేసి చేతితో ఫస్ట్ డిజైన్ చేసి ఆర్టిస్ట్ కి ఇచ్చి ఆర్టిస్ట్ ఒకసారి డ్రా చేస్తారు, తర్వాత ప్రాసెస్ ఉంటుంది తంది. సో ఆ ప్రాసెస్ అన్ని ఫాలో అయ్యి మేమే మొత్తం డిజైన్ చేసి అండ్ శాస్త్రం ప్రకారంగానే దేవుడిని మేము చేయాలి. శాస్త్రం అంటే ఇప్పుడు ఇందులో సైజెస్ కాదు, శాస్త్రం అంటే దేవుడు కళ ఇలా ఉండాలి, ఫేస్ ఇలా ఉండాలి, చెయ్యి ఇలా ఆకారం కానీ అక్కడ ఇప్పుడు లక్ష్మీదేవికి చూసేలాగైతే ఈ లోటస్ కానీ అలా మేము ఆర్టిస్ట్ తో చేపిస్తున్నాం. మా దగ్గర ఉండే ఆర్టిస్ట్ కానీ ఆ వర్క్ మ్యాన్షిప్ వచ్చి వెరీ ఎక్స్క్లూజివ్. సో దీనికోసమే ఉంటారు. సో అలా చేపించి మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేపించి ఇలా డిజైన్ చేపిస్తాం. ఓకే, అంటే ఇందులో ఏమేమి మెటల్స్ యూజ్ చేస్తున్నారు? నాకైతే సిల్వర్ ప్యూర్ గా కనిపిస్తుంది, ఇంకా ఏమేమి ఉన్నాయి అందులో? సో ఇవన్నీ మొత్తం 999 ప్యూర్ సిల్వర్ తోనే చేస్తాం మేము. అండ్ బేస్ వచ్చి మీకు సిల్వర్ ఉంటుంది అండ్ దాని మీద మీకు 24 క్యారెట్ గోల్డ్ హైలైట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైతే గోల్డ్ కలర్ లో కనిపిస్తుందో ఇవన్నీ 24 క్యారెట్ గోల్డ్ తో మేము హైలైట్ చేస్తుంటాం. అండ్ దాని మీద వచ్చి యాంటిక్ పాలిష్ చేస్తాం. సో మొత్తం వచ్చి 3D ఎంబోజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపించేలాగా అయితే అమ్మవారు లైక్ ముందుకు ఎంబోజ్ లో కనిపిస్తారు కదా. సో అలా చేసాం. అలా చేస్తే మీకు ఆ లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది వుడ్ అండి, వుడ్ కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. ఇవి మొత్తం రోజ్వుడ్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ ఏదైనా కానీ స్టోర్ లో మొత్తం రోజ్వుడ్ తోనే చేస్తాం. ఫ్రేమ్ డిజైన్స్ ఎక్కువగా ఉంటాయి, ఒక 4 to 5 డిజైన్స్ రోజ్వుడ్ లో ఉంటుంది. అది కాకుండా మీకు ఇంకా ఎక్స్క్లూజివ్ గా చేయాలన్నా కూడా వి విల్ డూ ఇట్. ఓకే, కస్టమైజేషన్ కి ఎన్ని రోజులు పడుతుందండి? సైజ్ మీద డిపెండ్ అవుతుందండి. ఎన్ని సైజెస్ ఉన్నాయి మీ దగ్గర? మనది పర్టిక్యులర్ సైజ్ అనేలాగా ఏది ఉండదు. సో ఒక్కొక్క పూజా గదికి వాళ్ళకి సైజ్ తగినట్టుగానే మేము డిజైన్ చేస్తాం. సో అలా సైజ్ వచ్చి మొత్తం కస్టమైజేషనే ఉంటుంది అందరికి. ఇప్పుడు ఒక్కొక్క పూజా గది చిన్నగా ఉంటారు, ఒక్కొక్కటి పెద్దగా ఉంటాయి. సో వాళ్ళ దాన్ని బట్టి మేము డిజైన్ ఇట్ అలా లేఅవుట్స్ క్రియేట్ చేస్తాం, వాళ్ళకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాం. సో ఇలాంతా ఎక్కువగా మేజర్గా కస్టమైజేషనే ఉంటుంది. సూపర్. డెలివరీ ఆప్షన్స్ ఏం పెట్టారు? అంటే ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే ఒక 15-20 days అలా అవుతుంది. ఒక కొంచెం పెద్ద సైజ్ అనుకోండి కొంచెం ఎక్కువ రోజు అవుతుంది. టైం ఎక్కువగా ఇస్తే అవుట్పుట్ అంత బాగా వస్తుంది.
జీరో మెయింటెనెన్స్ అండి. ఇప్పుడు మీరైతే ఆ సాలిడ్ తీసుకొని దాన్ని రోజు మీకు కడగాలి కదా, ఎందుకంటే బయటకి ఎక్స్పోజర్ ఉంటుంది ఎయిర్ అన్నమాట. బట్ ఇక్కడ అలా ఉండదు, మీకు గ్లాస్ తో పాటు సీల్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ వాక్యూమ్ సీల్. సో ఇంకా ఈ రోజు ఫ్రేమ్ ఒక్కటి మీరు జస్ట్ ఒక బట్టతో తుడుచుకుంటే అయిపోతుంది, ఇంకేం ఉండదు. ఇట్ ఇస్ జీరో మెయింటెనెన్స్. మీకు ఎన్ని ఇయర్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు, ఇలా ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? ఇది లైఫ్ లాంగ్ బాగానే ఉంటుంది. రోజు అయితే అసలు ఏం కాదు, రోజు ఎప్పుడు ఇలా షైనింగ్ గానే ఉంటుంది, ఏం కాదు. రోజు తుడుస్తూ, రోజు అనేది కాదు, ఎప్పుడైనా మంత్లీ వన్స్ వెళ్ళి తుడుచుకుంటే చాలు. అయితే అందరూ మరి కాల్ చేసి ఎక్కడుంది స్టోరు, అండ్ వీఆర్ సో లక్కీ, మేము దూరం, యాక్చువల్లీ వీ హ్యావ్ వన్ మోర్ స్టోర్ ఇన్ బెంగళూరు. సో అందరూ అక్కడ దాకా మేము రాలేము కదా, సో ఇక్కడ వచ్చారు. గూగుల్ మ్యాప్ లో చూసినప్పుడు బెంగళూరు అని చూపించింది, 507 కిలోమీటర్స్. ఇదేంటి 507 అనుకున్నా. ఓకే, బెంగళూరులో కూడా ఉందా? బెంగళూరులో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ ఒక బ్రాంచ్ అక్కడ ఉంది. దిస్ ఇస్ సెకండ్ బ్రాంచ్. సూపర్. అంటే ఇప్పుడు మనం వీటిని పూజా మందిరంలోకే పెట్టుకోవచ్చా? ఎన్ని విధాలుగా మనం ఈ ఫ్రేమ్ ని ప్రిఫర్ చేయొచ్చు? పూజా మందిరంలోనే కాదు, మీరు లివింగ్ రూమ్ లో పెట్టుకోవచ్చు. లేదు మీరు స్టేర్ కేజ్ ఇలా వెళ్ళినప్పుడు సైడ్ లో ఒక మంచి వెంకటేశ్వర స్వామి పీస్ పెద్దగా పెట్టాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఎంట్రన్స్ లో పెట్టుకోవచ్చు, అంటే ఇంటి ఎంట్రన్స్ లోపల పెట్టుకోవచ్చు. సో మెనీ ఆప్షన్స్ అలా ఏం లేదు. సో మీకు ఆప్షన్స్ ఇప్పుడు ఎక్కడ పెట్టాలనే దాన్ని బట్టి వి విల్ డిజైన్, దానికి తగినట్టుగా వి విల్ డిజైన్. గిఫ్ట్ పర్పస్ డోర్స్ కి మీరు అక్కడ డోర్ కి పెట్టాలని చూసాను సార్, చూపిస్తాను మా వాళ్ళకి. అది కూడా నేను ఇది వచ్చి ఒక యూనిక్ కాన్సెప్ట్ లాగా చేసాము. సో మేము ఇలా డోర్ కి మొత్తం ఇలా డెకరేటివ్ గా చేసాము, ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా, వాళ్ళ పూజా గది డోర్స్ కి ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో మీకు అవైలబిలిటీ ఉంది, ఇలా నచ్చిందంటే వి విల్ ఓన్లీ డిజైన్. ఓహో, మీరు అవి కూడా సజెస్ట్ చేస్తారన్నమాట. ఇది వచ్చి స్టార్టింగ్ సైజ్ అనేది. ఇది స్టార్టింగ్ సైజా? ఓకే, ఎంత ప్రైస్? సైజ్ 9/11 ఇంచెస్. సైజ్ కూడా మెన్షన్, స్టార్టింగ్ ఒక A4 సైజ్ షీట్. ఇప్పుడు సిల్వర్ అంటే డే టు డే మారిపోతూ ఉంటుంది కదా, మీరు అలా ఇస్తారా? కాస్ట్ ఫిక్స్డ్ ఉంటాయి వీటికి ప్రైజెస్? అలా ఉండదు, మాకు సైజ్ బట్టి కాస్టింగ్స్ ఉంటాయి. సైజ్ కానీ డిజైన్స్ కానీ అలా దాన్ని బట్టి మాకు కాస్టింగ్స్ అనేది ఉంటాయి. కస్టమైజేషన్ బట్టి కూడా చేంజ్ అయ్యింది. సైజ్ కస్టమైజేషన్ కానీ ఐడల్ ఏది వస్తుంది, లోపల ఇంకేం ఎలిమెంట్స్ వస్తుంది అనే దాన్ని బట్టి మాకు ప్రైస్ వేరియేషన్ అవుతుంది. గుడ్. అంటే ఒకవేళ ఫ్రేమ్ ఇలా ప్యూర్ సిల్వర్ కావాలనుకున్నా బాగుందండి. ఇలా కూడా వచ్చి చాలా ఎక్స్క్లూజివ్. ఇది మొత్తం ఫ్రేమ్ మేము సిల్వర్ లో చేయించాం. అంటే ఇందాక మీరు చూసేలాగైతే మొత్తం రోజు ఉండింది కదా, సో ఇది వచ్చి మేము మొత్తం సిల్వర్ లో చేసాం. సూపర్. సో ఇలాంటిది కావాలన్నా కూడా ఇంకా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉంది మన దగ్గర, చేపించచ్చు, కస్టమైజ్ గా చేయొచ్చు. సో ఫైనల్లీ నేను వెళ్తున్నటువంటి ఫంక్షన్కి అయితే నాకు సీతారాములు ఇవ్వాలనిపించింది. అన్నీ నచ్చాయి, సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం అనిపించింది. హర్షిని గారు, మొత్తానికి ఇదైతే తీసుకుంటున్నానండి నేను. నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మీ స్టోర్ అయితే సూపర్ అండి. చాలా చాలా బాగా నచ్చింది నాకు. షోరూమ్ అయితే మాత్రము ప్రతిదీ ఎక్సలెంట్గా ఉందండి. ఒకసారి రండి, విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీరు గిఫ్ట్ పర్పస్ అనుకుంటున్నారా, ఇంట్లో కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటున్నారా, పూజ గది కోసం అనుకుంటున్నారా, ఎలా అనేది మీకు తప్పకుండా ఐడియా అనేది వస్తుంది. సో నాది ఎలా ఉంది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతూ. సీతారాముల్ని తీసుకున్నాను నేను.